హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైగి. ఈ వీక్ మూవీస్ విషయానికొస్తే హిట్ 3 సినిమా అయితే చూసేయొచ్చండి. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫే కొంచెం టెంపో మిస్ అయింది. బట్ ఇట్స్ అన్ యాక్షన్ షో రీల్ ఫర్ నాని. సెకండ్ హాఫ్ మీరు నాని స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంత ఎంజాయ్ చేస్తే సినిమా అంత నచ్చుద్ది. నెక్స్ట్ రెట్రో. సినిమా మీద నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మాస్టారు. బట్ స్టార్టింగ్ లో ఒక 15 మినిట్స్ సింగిల్ షాట్ సీక్వెన్స్ ఉంటుంది. తోప్ అంతే. అది చూసాక సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోద్ది అనే ఫీల్ వస్తుంది. బట్ అక్కడే స్పీడ్ బ్రేకర్స్ పడతాయి. ఒక హాఫ్ బేక్డ్ మూవీ ఫీల్ వస్తుంది. ఇక ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్ రిలీజ్ అయింది. హిల్లేరియస్ ఉంది. చూడకపోతే చూడండి, పక్కా మే 9th కి టికెట్స్ బుక్ చేసేస్తారు. సమాంత గారు ప్రొడ్యూస్ చేస్తున్న శుభం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక హారర్ కామెడీ ఫిల్మ్ లా ఉంది. సీరియల్స్ చూస్తున్న ఆడవాళ్ళకి దయ్యం పట్టడం అనే కాన్సెప్టే ఫ్రెష్ గా అనిపించింది. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేస్తున్న కిష్కిందపురి మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇది కూడా కొంచెం హారర్ రిలేటెడ్ ఫిల్మే. 11 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మే 16th రిలీజ్ అవుతుంది. ఆల్సో ఒక బృందావనం టీజర్ అండ్ కిల్లర్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే కింగ్డమ్ మూవీ నుండి హృదయం లోపల అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ అనిరుద్ధ్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా. వినగానే ఇన్స్టెంట్ గా నచ్చేస్తాయి సాంగ్స్. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ప్రభాస్ సందీప్ వంగ కాప్ డ్రామా స్పిరిట్ ఫిల్మ్ స్టార్ట్ అవబోతుంది. ఈ సినిమాని నెక్స్ట్ 2-3 మంత్స్ లో స్టార్ట్ చేయబోతున్నామని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ చెప్పారు. స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక యానిమల్ పార్క్ స్టార్ట్ చేస్తారంట. సో ఫ్యాన్స్ ఇంకో 3 మంత్సే సందీప్ వంగ మూవీ స్టార్ట్ అవబోతుంది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా దీపిక పదుకొనే గారిని తీసుకున్నారంట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్లు రావాలి. అండ్ రాజసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ ఫారెన్ నుండి ఎప్పుడు తిరిగి వస్తారు అనే దాని మీద రాజసాబ్ టీజర్ రిలీజ్ డేట్ బేస్ అయి ఉంటుందంట. బికాస్ టీజర్ కి ఇంకా ప్రభాస్ డబ్బింగ్ బ్యాలెన్స్ ఉందంట. సో మోస్ట్లీ ఈ మంత్ లో ఉండే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ గారు అక్లీతో చేస్తున్న మూవీ మోస్ట్లీ ఈ జూలైలో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ అక్లీ చెప్పిన ఐడియా నాకు నచ్చింది. ఇది టోటల్ ఇండియన్ సెన్సిబిలిటీస్ తో ఉండే ఇంటర్నేషనల్ ప్రెజెంటేషన్ ఫిల్మ్ అని చెప్పారు. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి నేషనల్ లెవెల్లో బస్ అయితే గట్టిగానే ఉంది. అండ్ అట్లీ సినిమా స్టార్ట్ చేయడం వల్ల త్రివిక్రమ్ గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. మరి త్రివిక్రమ్ గారు బన్నీ కోసం వెయిట్ చేస్తారా, బయట ఒక సినిమా ఏమన్నా చూసుకొని వస్తారా అనేది తెలియాలి. ఇప్పటికే త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు సినిమా చేయబోతున్నారు, లేదు శివకార్తికేయన్తో సినిమా చేయబోతున్నారు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్న డ్రాగన్ మూవీని నెక్స్ట్ ఇయర్ 25th జూన్ కి రిలీజ్ చేస్తారంట. ఒఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ ఇయర్ అయితే ఎన్టీఆర్ నుండి వార్ 2 ఒక్కటే వస్తుంది. కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ ఈ మంత్ ఎండ్ కి రిలీజ్ కి ట్రై చేస్తున్నారంట. మూవీకి సంబంధించి కళ్యాణ్ గారిది ఇంకా 4 days బ్యాలెన్స్ ఉంది. సో ఆయన ఎంత త్వరగా షూటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అనే దాన్ని బట్టి రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందన్నమాట. శ్రీ విష్ణు సింగిల్ మూవీ టీం కన్నప్ప మూవీ టీం కి క్షమాపణ చెప్పారు. మూవీలో ఆయన సినిమా రిలేటెడ్ శివయ్య అనే డైలాగ్ యూజ్ చేశారు. సో వాళ్ళు హట్ అయ్యారని తెలిసి శ్రీ విష్ణు సారీ వీడియో చేశారు. అండ్ ఆ డైలాగ్ మూవీ నుండి కూడా డిలీట్ చేస్తున్నారంట. నెక్స్ట్ మంత్ June 27th రిలీజ్ అవుతున్న మంచు విష్ణు గారి కన్నప్ప మూవీకి సంబంధించి గ్లోబల్ లెవెల్లో ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారంట. న్యూజెర్సీలో రోడ్ షోస్ అండ్ డాలస్, లాస్ ఏంజలస్ లో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారంట. అండ్ అక్కడ కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ కి ఎక్స్క్లూసివ్ గా కన్నప్ప ఫుటేజ్ చూపిస్తారంట. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అయితే విష్ణు గారు. అలానే మన ప్రభాస్ గారు కూడా ఒక్క ఈవెంట్ లో అయినా కనిపిస్తే ఫ్యాన్స్ కొంచెం ఖుషి అయిపోతారు. హిట్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ పడుతుంది. డే 1 43 crores తో నాని తన కెరియర్ హైయెస్ట్ నంబర్స్ పెట్టారు. అండ్ డే 2 కూడా అస్సలు తగ్గలేదు. టోటల్ 2 days కి హిట్ 3 62+ crores గ్రాస్ కలెక్ట్ చేసింది. నాని హవా మామూలుగా లేదుగా. రీసెంట్ గా ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ సమిట్ జరిగింది. ఈ సమిట్ కి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్స్ అటెండ్ అయ్యారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అమితాబ్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా చాలా మంది స్టార్స్ వచ్చారు. అల్లు అర్జున్ గారు అయితే చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ అండ్ ఆయన ఇంపాక్ట్ నా మీద చాలా ఉంది అని చెప్పారు. రీసెంట్ గా పద్మ అవార్డ్ సెరమనీ జరిగింది. మన బాలయ్య గారు అండ్ తమిళ యాక్టర్ అజిత్ గారు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. శర్వానంద్ గారు సంపత్ నంది గారి డైరెక్షన్ లో చేస్తున్న భోగి మూవీ షూట్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఫీమేల్ లీడ్ గా అనుపమ యాక్ట్ చేస్తున్నారు. ఎస్వీసీ ప్రొడక్షన్ లో ఆశిష్ హీరోగా చేస్తున్న దేత్తడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. మన ఫేవరెట్ బ్రహ్మానందం గారు అండ్ యోగి బాబు ఒకే మూవీలో కనిపించబోతున్నారు. నరేష్ అగస్త్య అండ్ ఫారియా లీడ్స్ గా చేస్తున్న గుర్రం పాపిరెడ్డి మూవీలో వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. కాస్టింగ్ కాల్
శరత్ చంద్ర గారు ప్రొడ్యూసర్ గా, వినోద్ గాలి డైరెక్ట్ చేస్తున్న ఈటీవీ ఒరిజినల్ సిరీస్ కి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇమేజ్ లో ఉన్న ఈమెయిల్ ఐడికి ఆడిషన్ పంపండి. నెక్స్ట్ వీక్ శ్రీ విష్ణు సింగిల్ మూవీ May 9th కి రిలీజ్ అవుతుంది. శుభం మూవీ May 9th కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఈ May 9th కి 2D అండ్ 3D లో రిలీజ్ అవబోతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే తెలుగు మూవీ ముత్తయ్య ఈటీవీ వింగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ 2 ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ సీజన్ 1 ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 28 degrees Celsius తెలుగు మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు. మరి అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.